'ప్రేమం' సినిమాతో కేవలం మలయాళ చిత్రసీమలోనే కాకుండా దక్షిణాది అంతటా పాపులర్ అయిపోయింది సాయి పల్లవి. ఆ చిత్రంలో జూనియర్ లెక్చరర్‌గా నటించిన సాయి పల్లవి అత్యంత సహజంగా కనిపించడం, ఆమె చేసిన మలర్ పాత్రకి మంచి సన్నివేశాలు కుదరడంతో యమ పాపులర్ అయిపోయింది. హీరోయిన్లంటే గ్లామరస్‌గా కనిపిస్తుంటారు, కానీ ముఖంపై మొటిమలు కనిపించేంత న్యాచురల్‌గా ఎవరూ ఉండరు. కానీ సాయి పల్లవి మాత్రం పక్కింటి అమ్మాయిలానే కనిపిస్తుంది. అదే ఆమెకి పాపులారిటీ తెచ్చిపెట్టింది. 'ఫిదా'తో తెలుగు తెరకి పరిచయం అవుతున్న సాయి పల్లవి ఇక్కడ కూడా అదే రీతిన కనిపిస్తోంది. ఆమె ఎవరనేది తెలియని వారు ఈమె హీరోయిన్ ఏంటి అనేస్తున్నారు. తెలుగు సినిమాకి హీరోయిన్లంటే గ్లామరస్‌గానే కనిపించాలి. మరీ సహజత్వానికి పోతే మనవాళ్లు పెదవి విరిచే అవకాశం ఉంది. మరి సాయి పల్లవికి సగటు ప్రేక్షకుల నుంచి స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి. 'ఫిదా' దర్శకుడు శేఖర్ కమ్ముల మాత్రం ఇది రిలీజ్ అయిన తర్వాత ఆమె రైజ్ అయిపోతుందని, అమ్మాయిలకి రోల్ మోడల్ అయిపోతుందని అంటున్నారు. భాష రాకపోయినా తెలంగాణ యాస నేర్చుకుని స్వయంగా డబ్బింగ్ చెప్పుకుందని, ఆమె డెడికేషన్‌కి హ్యాట్స్ ఆఫ్ అని శేఖర్ కమ్ముల చెప్పారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.